చోట ఎంతైనా ఇస్తారు, మీ డబ్బున్న వాళ్ళకి ఉన్న జబ్బే ఇది అన్నారు. అయినా తప్ప బాబు వచ్చిన కాలం నుంచి వస్తున్నా వాడు సైడే మాట్లాడుతున్నారు, మా సైడే మాట్లాడట్లా. వాడికి మీకేమైనా లింకింగ్స్ ఉన్నాయా? అదేమి లేదండి, అదేమి లేదు బాబు. బాబు రాక రాక మా ఇంటికి వచ్చారు, ఒక్కసారి ఇల్లంతా చూడండి. ఎవరిది ఇల్లు? ఇల్లు మనదేనండి. బొండ అడుగు పెట్టానో లేదా అప్పుడే వస్త్ర కలిపేస్తుంది బొండ. నువ్వు కూడా కట్టాల తప్ప. ఏమండి మీరు వ్యాపారస్తులే, మేము వ్యాపారస్తులే, కాకపోతే పనిముట్లు డిఫరెన్స్. ఏంటండి? మా వ్యాపారానికి తక్కిడి కావాలి, మరి మీ వ్యాపారానికి? మా వ్యాపారానికి కాసిన మల్లెపూలు ఉంటే చాలండి. మా వ్యాపారానికి తక్కిడి కావాలి, మీ వ్యాపారానికి తలగడి కావాలి. తప్ప బాబు దీంట్లో ఒక బెనిఫిట్ కూడా ఉంది. ఏంటండి? మా ఇంటికి వ్యాపారానికి వచ్చినోడు సొమ్మెత్తాడు, సరుకు పట్టుకుపోతాడు. మీ ఇంటికి వ్యాపారానికి వస్తే సొమ్ము మీ దగ్గరే ఉంటుంది, సరుకు మీ దగ్గరే ఉంటుంది. బాబు ఇల్లు బ్రహ్మాండం కట్టించావు. ఎవరు గీశారు ప్లాను? కాకినాడ కనకరాజు గారని ఆయన గీశారండి ప్లాను. కాకినాడ కనకరాజు గారా? అవునండి. ఆయన గుళ్ళు గోపురాలు గీస్తారనుకున్నా, గుడిసోళ్ళు గోపురం కూడా గీస్తారా ప్లాను? ఆయన వచ్చి గీశారా, మీరు వెళ్ళి గీయించుకున్నారా ప్లాను? వారే ఇక్కడికి వచ్చి గీసి వెళ్ళారండి ప్లాను. అవునండి. మీరు కబురు పెట్టాలే కానీ మినిస్టర్ గారు కూడా మీటింగ్ వాయిదా వేసుకుంటున్నారు. బాబు ఈ దూరం ఎవరు వేయించారు? ఇదేనా ఆయన? ఇది మా చైర్మన్ గారు పొట్లూరు చంద్రశేఖరరావు గారు ఇప్పించారండి. చంద్రశేఖర్ గారు ఈ మధ్య దూరాలు కూడా ఇస్తున్నారేంటి? మరి ఈ దూరం ఎవరు వేయించారు? ఏదండి? ఇది దిట్టంగా దూరంగా ఉంది. ఈ దూలం ఆయన మహానుభావుడు మా తోట సాయి గంగరాజు గారు వేపించారండి ఈ దూలాన్ని. అబ్బో మంచి దూరంగా ఉంది రచ్చప్ప. మరి ఈ దూరం ఎవరు వేయించారు? ఏదండి? ఇది కొద్ది వంగిందే. ఇదే ఆయన, ఇది మా ప్రసాద్ గారు వేపించారండి ఈ దూలాన్ని. మా నర్మల ప్రసాద్ గారా? అవును ఆయన. ఏంటి అట్టా వంగింది? ఆయన ఇచ్చేటప్పుడు బాగానే ఉందండి. వాడకం ఎక్కువ వంగి ఉంటది, కస్టమర్లు ఎక్కువ కదా, ఆ వాడకం ఎక్కువ వంగిందండి. బాబు ఏంటి 3 గదులు కట్టించా? ఇది మా చిన్నమ్మాయిదండి ఈ గది. ఏంటి ద్వారం మూసింది, ఇంకా ఓపెనింగ్ చేయలేదా? లేదండి. అబ్బో మొత్తం పోయిన మంచి ముహూర్తం చూసి మన నర్మల ప్రసాద గారితో ఓపెనింగ్ చేయించండి బాబు. ఆయన ఓపెనింగ్ చేయడంలో సిద్ధహస్తులు తప్పో ఓపెనింగ్ చేసి ఓపిక అంతా పోయి కాలు వంకరా. ఓపెనింగ్ అంటే చాలు చేతితో పట్టుకొని వచ్చేస్తాడు. ఏంటది? కత్తిరా. బాబు ఈ మధ్య ఎవరిది? ఇది మా పెద్దమ్మాయిదండి. పెద్దమ్మాయిదా? కావాల్సిన కదా రత్తప్ప. బాబు ఏడు కాలు పెట్టకుండా జివ్వులాగని ఎయిర్ కండిషన్ చేయించారా ఏంటి? మొన్న ఏసీ చేపించామండి గదంతా. అబ్బో గదేనా ఇల్లంతా చేయించారా? లేదండి, ఆ గది వరకే చేపించాను. బాబు తమరు వచ్చారుగా, ఇల్లంతా చేపించుకుంటా. అబ్బో మన సొమ్ము కాకపోతే ఊరంతా చేపిస్తారు. బాబు ఈ శివగానే ఎవరిది? అది నాదేనండి. అలా బూజు పట్టిపోయింది, దులిపించుకోవచ్చుగా. ఎక్కడ అయినా దులిపేవాడు దొరకాలి కదండి. ఏది మనం తమిళ గ్రామంలో దులిపేవాడే లేదా? అయ్యో లేరండి. బాబు మా కొట్లో గుమ్మస్తాను పంపించమంటావా? పొట్టిగా ఉంటాడు. అబ్బో లచ్చప్ప, ఆడు పొట్టుడైనా చాలా గట్టోళ్ళ చెప్ప. సత్యాన్ని తిని మొదలు పెట్టాడు, వద్దనదా దొరుకుతాడు. పంపించండి బాబు, పంపించను. ఆయన ఏంటి లోన సప్పుడు పడుతుంది? అమ్మాయి సంగీత సాధన చేస్తుందండి. ఓ అమ్మాయి సంగీత సాధన చేస్తుందా? అవునండి. ఆచారాలు పెట్టామండి. ప్రారంభించారండి. పెట్టి ఆయన తెచ్చుకున్నారు మీరేనా? పెట్టి మాదేనండి. అబ్బో అవునులేండి. అందుకే పాపం అమ్మాయికుడు చచ్చిపోతున్నాడు, కింద తొక్కలేక పైన నొక్కలేక. అయ్యో ఏమిటండి? హార్మోనియం బాక్సా? బాబు మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి మా అమ్మాయి సుబ్బారావు గారని మంచం పైనుంచి ఎగిరెగిరి పడుతుందండి. మంచం పైనుంచి ఎగిరెగిరి పడుతుంది.
అవునండి, అక్కడే పడుతుందా పక్క పక్క జరుగుతుందా? అక్కడే పడుతుందండి. కింద ఎవరైనా ఉన్నాడా చూడలేదు తప్ప. చిచ్చి, మా ఇంట్లో ఎవరండి? ఒకవేళ పోయి బరువు తగలదేమో. చిచ్చి చిచ్చి చిచ్చి, ఏమిటండి? నన్ను చూసే మిమ్మల్నే చూసిందండి. వెనక నుంచే ముందు నుంచే? అయ్యో, ముందు నుంచే చూసిందండి. అదేలేండి, ఏమీ లేదండి. వెనక ముందు చూస్తే మా వాళ్ళందరూ ఒకేలాగా ఉంటారు, కొండకు సట్టు పట్టినట్టు. లతప్ప బాబా ఏదైనా భూత వైద్యుడు చూపించిపోయావా? చూపించామండి భూత వైద్యుడికి. ఇదేమీ కాదు అని 100 నిమ్మకాయలు దిగదుడిసి చెప్పారండి. అయితే మంచి డాక్టర్ చూపించిపోయావా? చూపించామని ఆయన మంచి డాక్టర్ గారికి చూపించాం. ఎవరికి? అమ్మాయిని గదిలోకి తీసుకువెళ్ళి తలుపులన్నీ వేసేసారండి డాక్టర్ గారు. డాక్టర్లు తలుపులు కిటికీలు అన్ని వేసేసే చేస్తారు. ఏంటది? పరీక్ష బాబు, తలుపులన్నీ వేసేసినా నేను కంతలోంచి చూస్తూ ఉన్నానండి. నీకున్న అలవాటు నువ్వేమనుకుంటావు? బాబు, తలుపులన్నీ వేసేసి అమ్మాయిని ఒక బల్ల మీద పడుకోబెట్టారండి. డాక్టర్లు పడుకోబెట్టే చేస్తారు. ఏంటది? సేఫ్టీ ఉండదని. బాబు, అమ్మాయిని ఎల్లకెలా పడుకోమన్నారండి. ఎలా పడుకోమన్నారా? ఆ. అప్పుడే కదా మరి డాక్టర్ గారికి సేఫ్టీ ఉండేది పరీక్ష చేయడానికి. బాబు, డాక్టర్ గారికి మెడలో ఏమిటండి ఇంత బారుగా ఉంది? అదాలతప్ప సెటోస్కోప్. అది ఎంత బాగుంటే ఆయన అంత పెద్ద డాక్టర్ అన్నమాట. దాని చివరంత బెళ్ళ కూడా ఉందండి. అదేలా చెప్ప లైసెన్స్ బిల్ల. బాబు, జనాభివృద్ధిని చేసేది, జబ్బును కనిపెట్టేది ఆ పిల్లే. బాబు, ఆ బిళ్ళ పట్టుకొని అమ్మాయి పైన పెట్టి అబ్బాయి, అబ్బాయి. అక్కడక్కడ ఎక్కడెక్కడో పెట్టి చూశారండి. డాక్టర్కి లైసెన్స్ ఉంది. జబ్బు ఉన్నా లేకపోయినా అక్కడెక్కడ ఎక్కడెక్కడో పెట్టి చూస్తారు. అయిపోయాక వెళ్ళిపోమన్నారండి. అవునండి, అయిపోయాక లేచిపోమంటారులే. బాబు, జబ్బేమీ లేదు, మీ మీద బెంగ పెట్టుకుందని చెప్పారండి. నిజమేనా? ఇది ఎలక్షన్ ముందు స్టంట? పెద్ద ముందు నేను ఎందుకు అబద్ధం ఆడతానండి? మిమ్మల్ని చూచిందండి. బాబు, సర్లే గాని అమ్మాయిని పిలవమంటారా? అమ్మాయిని పిలు. అమ్మాయితో ఎవరొచ్చారని చెప్పను. బుల్లెట్ వచ్చిందని చెప్పు. బాడీ మంచి హీట్ మీద ఉంది. ఇది 6 అడుగుల బుల్లెట్, 5 మిషన్ రాకెట్. 6 అడుగుల బుల్లెట్, 5 మిషన్ రాకెట్. పిలు పిలు. 3 అడుగులు లేడు మొండా కొడుకు, ఈడు 6 అడుగులు బుల్లెట్ అంట. లతబా, బుల్లెట్ ఎత్తున్నదేది కాదు, దిగిందా లేదా? బాబు, నీ బుల్లెట్ సంగతి ఏంటో మాకు తెలియాలి కదండి. లతబా, ఇది మామూలు బుల్లెట్ కాదు, పిఠాపురం బుల్లెట్. కొట్టు మొదలు పెట్టిందంటే తొందరగా రామ్మ, బాబు కంగారు పడిపోతున్నాడు. పిలు పిలు పిలు. ఇంటిలో ఇంటి మీద ఉందని చెప్పు. ఒక్కసారి బాబు గారు రెక్క పట్టుకొని బొగ్గులు బస్తాలాగా బరబరబరబరబరబర అయ్య టాకు టీకిస్తే టాసులాగా వచ్చి పడ్డాడు మొక్క పడినట్టు. నీకు కావాల్సింది అడిగితే నాకు అసలు దూరంగా ఉండు, దూరంగా ఉండు. నాకు అసలే కంగారు ఎక్కువ. ముండకు మగవాసం జరిగి ఎంత కావాలి. దూరంగా ఉండు. జేబులో ఏమన్నా అది ఉందా అండి? ఏంటది? అదేనండి, సిగ్గుమాలింది. సిగ్గుమాలిన అంటే ఏంట్ల తప్ప? అసలు ఉందా మీకు? లేకుండా చిచ్చి, అది కాదండి, చుట్టముక్క. చుట్టుముక్క. లతపా, బాబు చుట్టలు వెళ్తావా? ఏ తప్ప నాయన? తప్పున్నారా? చుట్టలు కలిస్తే ఆ ఎర్రని పెదాలు నిలబడిపోయి పసరాలు దెబ్బలేకపోదు. ఇంకా నా పెదాలు పెట్టుకొని చుట్టూ ముద్ర పెట్టిన మొండా కొడుకు ఎవరున్నారండి? లతపా, ఓలీజ్ గోల్డ్ అన్నారు. నువ్వు ఈ ఊరు వచ్చిన కాదు, నర్మల ప్రసాద్ గారు చేసి చుట్టూ తిరుగుతున్నాడు నీకోసమే. జాగ్రత్త. బాబు, మీకుందా అసలు చుట్టాభ్యాసం? నాకు చుట్టాభ్యాసం లేదు కానీ రూపాయి ఇస్తా, కొనుక్కో. మీ రత్నాల చేతులతో రాగి డబ్బు పుచ్చుకోవటం నాకేమాత్రం ఇష్టం ఉండదండి. ఇష్టం ఉన్నది ముండకే, పొలం పడాల్సిందే ముండకే. తమ దయ్య. బాబు, ఏమిటి పీక్కుంటున్నారు? ఏమీ లేదు తప్ప, మధ్యలో గాలి ఉంటే చెమట కత్తుకుని నేను పీకుతున్నా. కాదులే, ఇది గవర్నమెంట్ వాడు పెట్టిన గాడే. కింద భోంచే. బాబు గారు అడగంగానే చక్కటి తెల్ల రూపాయి ఇచ్చారు. అయ్యగారు దర్జా అంటే అలా ఉండాలి. అపర కోటీశ్వరుడు, చేతుకు ఎముక లేని మనిషి. నీకు రూపాయి ఇచ్చా.
తమిళసి గ్రామంలో రూపాయి లాభం ఉండదు అతపా బాబు నీకు రూపాయి ఇచ్చా వడ్డీకి ఇవ్వలా ఊరినే ఇచ్చా కాలు మంది కేసు పెట్టిన పెద్ద మొండ బాబు ఇది చూపించనా అబ్బో పెద్ద మొండ నువ్వే ఇప్పుడు చూపిస్తావు కానీ ఆ రూపాయలు నేను నంపి అంటే మొండలు ఇక్కడ నేను నంపి అంటే 10 పైసలు చిత్రకి ఇచ్చి గుమ్మ ముందు కూర్చొని శనక్కాయ కొనుక్కొని కొట్టుకుంటూ తినమాట ఎవరన్నా వచ్చి అడిగితే నేను హైదరాబాద్ ఆకలి పోటీకి వెళ్ళని చెప్పమను అది ఏ చెనక్కాయలు తిందండి మరి ఏంటి అంటదో బాదం పప్పు జీడిపప్పు అక్రు అబ్బో పిస్తా, ఆ. పటాపట. బాబు లన్నప్ప ఎవడో నాకన్నా ముందు వచ్చారా మనిషి కాదండి అదొక రకమైన పప్పట అదో రకమైన పప్పండి పటాపటో అది ఇంకా మన గ్రామం రాలా మనకు దొరికే పప్పులో కావాలి అడుక్కో బాబు పంపిద్దాం అడగనా అడుక్కోండి అడగండి బాబు శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు రాసుకోండి చెబుతా సెంటిమెంట్ కూడా ఎక్కువ మొన్నకి లతప్ప బాబు ఇవన్నీ శుభకార్యాలకు కదా మొట్టమొదటిసారిగా మీరు మా ఇంటికి వచ్చారు ఆ మాత్రం రాయకపోతే ఎట్లాగండి అదేలేండి అడుక్కోండి బాబు కాస్త ఎక్కువగా అడుగుతా ఏం అనుకోకూడదు అడుక్కోండి ఒక పావల పసుపు పావల పసుపు అండి పుష్ప మోండ ఆంధ్ర రాష్ట్రం మొత్తం అరిసేది మన్నారు దీని పేరు ఇంటికి వస్తే పావలా పుష్ప అంట బాబు ₹1 కుంకుమ ₹1 కుంకుమ అండి చిచ్చి దీని ఇంటికి వచ్చింది పరుగు కూడా పడతాయి చిచ్చి లతప్ప బాబు ₹1 ఏం సరిపోతుంది కానీ కొంచెం పెంచుకో బాబు దాన కర్ణుడండి మామూలుగా చేతికి ఎముకలేదు ₹1 కర్పూరం పెంచుకో పెంచనా బాబు ఒక బస్తా జీడిపప్పు అర బస్తా బాదం పప్పు ఒక కట్ట పిస్తా 2 కట్ల పంచదార మొండా కొడుకు పెంచుకోమన్నాడు పల్సు డౌన్ అయిపోయినాయి మొండా కొడుకి అది కాదు తప్ప ఏంటా ఇంత సింపుల్ గా అడుగుతున్నారని ఆలోచిస్తున్నా ఇవన్నీ మేము తిని చావటానికన్నా ఆయన మీ వంటి గొప్ప వారు వస్తే మర్యాదలు చేయటానికి కూడా సరిపోవండి అప్పటికి మేము సర్ది వాడుకుంటాం అబ్బో అప్పటికి మీరు సర్దు వాడుకుంటారు అవునండి. బస్తాలు అదేలేండి అదే బాబు లతప్ప ప్రొద్దున్న ఉప్మాలో వేసుకుంటామా జీడిపప్పు కూరలో వేసుకుంటామా అబ్బో జీడిపప్పు మధ్యాహ్నం నేతలో వేయించుకొని తింటే కమ్మగా ఉంటుందండి కమ్మగా ఉన్నా మరి ఉంటే ఎందులో వేసుకోవచ్చు సద్దన్నంలో కూడా నందుకోవచ్చు మొండల్లారా లతప్ప బాబు బస్తా జీడిపప్పు బస్తా జీడిపప్పు బద్దపప్పు పంపించమంటావా గుండు పప్పు పంపించమంటావా బాబు గుండు పప్పే పంపించండి అదండి గుండైతే కాదు మీకు నిండుగా ఉండదు బస్తా జీడిపప్పు బస్తా బాదం పప్పు 2 కట్టల పంచదార 3 కట్టల గన్నేరు పప్పు అమ్మో చచ్చిపోము గన్నేరు పప్పు తింటేనే కాదు మొండలారా బత్తాలు జీడిపప్పు తినాలి వస్తారు మొండలారా బత్తాలు అడుగు పెట్టాను బత్తాలు నేను అమ్మ బాబు తొమ్మిద నా బొడ్డు కింద దాచినట్టు మొండలారా అమ్మాయిని పిలవనా అమ్మాయితో ఎవరొచ్చారని చెప్పనండి సింహం వచ్చిందని చెప్ప సింహమతి కుర్రోడే వేటకొచ్చాడే ఆక్రమించాడే అది ఆ సింహం కాదండి ఇది గ్రామ సింహం ఇది అమ్మాయిని అమ్మా ఒక్కసారి రావే బాబు కంగారు పడిపోతున్నాడు బాబు మా అమ్మాయిని 16 సంవత్సరాలు పెంచా మగవాడు మాకు వెతుక్కుండా మీరు ఎలా చూసుకుంటారో ఏమో మా అమ్మాయి ఎక్కడ పెట్టుకుంటే అక్కడ మెత్తగా తగులుతుంది మా అమ్మాయి మన్మడ మొలకండి అమ్మాయి మన్మడ మొలకే అమ్మాయి మా కాపురం పలక అల్లుడు గారు మోటబావి గిలక కిర్రు 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 గిలక గదుల చెప్ప పంచదార చిలక మూతి కొరికినా దీపే ఇంకేది కొరికినా దీపే బాబు మా అమ్మాయి గులాబీ పుష్పం అండి అల్లుడు గారు దొరదగుంట పుష్పం అల్లుడు గారు చామంతి పుష్పం తప్ప చామంతి పుష్పం పట్టుకోగానే రేకులన్నీ రాలిపోతాయి కదండి రేకులన్నీ రాలిపోయినా తొడు మిగులుతుందిగా అమ్మా అలాగే మాకు ఈ అవకాశం కల్పించిన తమిళసి గ్రామస్తులకు
కమిటీ పెద్దలకు, అలాగే మాజీ సర్పంచ్ గారు తోట వెంకటేశ్వరరావు గారికి,